భీమవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధిలో గ్రామ అభివృద్ధి ఎలా ఉంది? వైసీపీ పార్టీ గ్రామ అభివృద్ధి కదని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే రాయలసీమలో సామెత ఉంది. ఒక దేవుడు అన్నాడంట, పూజలు లేక పూజెత్తాను కానీ నైవేద్యం పెట్టేవాడుంటే నా మహిమ చూపిస్తానంట. అలా ఉంది వైసీపీ అభివృద్ధి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటే అండి, 2014 నుంచి 2019 వరకు టీడీపీ పైన అధికారంలో ఉండగా అంజుబాబు సారథ్యంలో, బుద్ధరాజ్ శ్రీనివాస్ గారి నాయకత్వంలో సినిమా చాలా అభివృద్ధి చెందింది. 2014 ముందు సెంటు 2 లక్షలు ఉంటే ఈ రోజు 20 నుంచి 30 లక్షల రూపాయలు ఉంది. ఇది 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అభివృద్ధి. ఆయన ఉండగా ఎన్నో సిమెంట్ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు కట్టించారు. తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఒక సిమెంట్ రోడ్ వేసింది లేదు. ఇంకా శాంక్షన్ అయిన సిమెంట్ రోడ్లు నాన్ లేఅవుట్లో వేసుకోవడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉపాధి కల్పించలేకపోయింది. ఉపాధి ఉన్న వారికి, కార్మికుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళు పట్టుకొచ్చింది. ఇలాంటి ప్రభుత్వం రాకూడదు. మళ్ళీ 2024 ఎన్డీఏ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా మేలుకోవాలని, మేలు కొలపాలని నేను బలంగా కోరుకుంటూ నేను నా మద్దతుని ఎన్డీఏ ప్రభుత్వానికి